రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రాథమిక సహకార సంఘం చిన్న కలవల ఆధ్వర్యంలో దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్న కలవల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఐసి చైర్మన్ దేవర్నేని మోహన్ రావు, సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎలాంటి కటింగ్లు లేకుండా గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేస్తామని, కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఈ సీజన్లో గుంట పొలం కూడా ఎండిపోకుండా కాల్వ చివరి భూములకు సాగునీరు అందించామన్నారు. రైతులు పూర్తి స్థాయిలో సహకరించారని తెలిపారు. ఈ సీజన్లో కూడా సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తాం, మీరు సన్న వరిధాన్యం పెట్టండి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి దానికి అనుగుణంగా చాలామంది రైతులు సన్నధాన్యాన్ని పెట్టడం జరిగింది. మన చిన్న కర్రల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉందో 920 మంది రైతులకు సింగిల్ విండో నుంచి 2,58,00,000 ఐకేపీ ద్వారా ₹1 కోటి మరి రైతుల అకౌంట్లలో బోనస్ పడడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈసారి ఏసంగి కూడా మళ్ళీ రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటును కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలుగా తయారు చేసుకుంది. ఇవాళ ప్రభుత్వం బోనస్ ప్రకటించగానే మరి మేల్ ఫీమేల్కి సంబంధించి పెద్ద ఎత్తున రేట్లు పెంచడం, మరి ఆ సీడ్కు సంబంధించిన యజమాన్యమే వాళ్ళ కింద పనిచేసే ఏజెంట్లను తీసుకొని రైతుల దగ్గరికి వచ్చి రైతులను బ్రతిమిలాడి రైతులతో ప్రాధేయపడి మీకు సంబంధించి ఎకరాకు ఒక ఇన్ని క్వింటాలు వెళ్తుంది, ఒకవేళ ఏదైనా కారణంతో వెళ్ళకుంటే మీకు ఎకరానికి 70,000, 80,000, 90,000 మేమే మీకు డబ్బులు ఇస్తాం, మాదే బాధ్యత అని చెప్పి ఇవాళ ప్రతి రైతుకు ఆ సంబంధించిన కంపెనీ బాజప్తా ఇవాళ అగ్రిమెంట్ చేసుకుంది ఆ రైతులు. ఫస్ట్ టైం ఇది పెద్దపల్లి నియోజకవర్గ చరిత్ర. కాలువలు వచ్చి 40 సంవత్సరాలు అవుతాం. లాస్ట్ 10 ఏళ్ళు అయితే టేలెండ్ పోతే ఎండని ఊరు లేదు, ఎండని ప్రాంతం లేదు. ఫస్ట్ టైం ఇద్లాపూర్ కూడా 10 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. లాస్ట్ టైం ఒకటి, ఈసారి ఇద్లాపూర్ విలేజ్ కూడా సఫిషియెంట్గా చెరువులు. ఇద్లాపూర్ అంటే 22 పోతే DIT3 అక్కడ కూడా మత్తలు పట్టేశారు. ఏది ఇద్లాపూర్, పెదరాత్పల్లి టేలెండ్ ప్రాంతాలు ఏంటంటే గూడెం కానీ, గుంపుల కానీ, ఇందుర్తి కానీ, బాయమిపల్లి కానీ, శ్రీరాంపూర్ మండల్, మిర్జంపేట కానీ, ముట్టపల్లి కానీ, కిష్టంపేట కానీ ఫస్ట్ టైం వాటర్ అనేది. ఫస్ట్ టైం అంటే 30-40 సంవత్సరాల తర్వాత లాస్ట్ చివరి 2-3 తల్లు కూడా వాళ్ళు పత్తులు వీకి మక్కలు వేసుకుంటే మాకు ఈ రాకపోతే బావి లేవు, మాకు మీరు ఎట్లానే చేసి నీళ్ళు వస్తేనే మేము మిమ్మల్ని నమ్మి మీరు ఉండాలని ఎమ్మెల్యే ఉండాలని మేము నమ్మి పెట్టినామని చెప్పి నాతోనంటే కష్టపడి చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చాం. కాలువలు అంటే తల్లి లాంటివి. అంటే మన తల్లిని మనం ఏ రకంగా అయితే మన భార్యను మన తల్లిని ఎట్లయితే చూస్తామో మన కాలువలను కూడా మీరు అట్లా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రైతులు. ఎందుకంటే మీరే కాలువలు దింపుడు, మీరే షెడ్యూల్ వీకుడు, మీరే తీసుకుపోయి ఆడ పొలం కలుపుతానో, లేకుంటే మొక్క పెరడు కలుపుతానో, లేకుంటే పత్తి కలుపుతానో, తట్టలో తీసుకుపోయి చెత్త కాలువలు చేసాడు. అది ఎటు పోతుందో మీరు ఆలోచించరు. ఆ కాలువ ఇవ్వదో మీరు ఆలోచించరు. మళ్ళీ మీరు చెత్త వేసినాక కింద అంటే నాకు నీళ్ళు వస్తలేవాలి, కింద అంటే నా నీళ్ళు వస్తాయి. ఇది మీది, ఇది మీ బాధ్యత. వాటితో పాటు రేపు నేను కూడా అంతటా మీటింగ్ పెట్టి చెప్తాం. మొన్నటి నుంచి అది కూడా చెప్పుడు స్టార్ట్. ఎవ్వరు కూడా కేజీ విల్స్ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దు. పెట్టుకోండి. ఏ రైతు కూడా ఇది అందరికీ నాతో సహా, నా ట్రాక్టర్, నా పంట పొలం ట్రాక్టర్ కూడా రోడ్డు మీదకి రావద్దు. అంతా లేచిపోయి 10 ఏళ్ళు ఆగే రోడ్డు కనీసం 3 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి ఎవరి ట్రాక్టర్ ఫస్ట్ 2,000 దండగా. 2,000 అయిపోయాక వెనకేసి 2,000 డైరెక్ట్ కేసు 10,000, 20,000 దండగా. అది ఏ ట్రాక్టర్ అన్నా కానీ మీరు 1,000 రూపాయలకే పట్టీలు దొరుకుతాయి. అవి పెట్టుకొని పోతారా లేకుంటే ఇంకెట్లా పోతారా అది మీరు డిసైడ్ చేసుకోండి. ప్రముఖ దర్శకుడు ఓదెల గ్రామవాసి సంపత్ నంది నిర్మించిన ఓదెల 2 చిత్రం విడుదలైన సందర్భంగా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీరామ థియేటర్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో సినిమా హాల్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా విడుదలైన సందర్భంగా ఓదెల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సినిమాను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సినిమా థియేటర్లో ఫ్రీ షోను ఏర్పాటు చేశారు. పడోని తాటి కళ్ళు నవ్వు గట్టివా గుడ్డిదాగి నురుగు పాల నవ్వు. ఓదెల గ్రామానికి చెందిన సంపత్ నంది అనే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు ఓదెల 2 సినిమా మా గ్రామం పేరు మీద తీసి ప్రపంచవ్యాప్తంగా మా గ్రామాన్ని ప్రపంచ పటంలో పెట్టిన సంపత్ నంది గారికి మా గ్రామం తరఫున హృదయపూర్వకంగా గ్రామ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, సంపత్ నంది గారు గతంలో 5-6 సినిమాలు తీసి ఇప్పుడు కొత్తగా ఓదెల 2 అని సినిమా రిలీజ్ ఈరోజు సుల్తానాబాద్లో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నంది గారు ముందు ఇంకా ఆ ఓదెల మల్లికార్జున స్వామి కృపతో పెద్ద దర్శకుడిగా ఎదిగి ఇంకా భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరుతూ, సంపత్ నంది గారి ఆశీస్సులతో మా అందరం గ్రామం తరఫున అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా బండారు కుమార్ అనే వ్యక్తిని కళాకారులను పరిచయం ఈ సందర్భంగా ఓదెల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఓదెల 2 సినిమాను అందరూ ప్రేక్షకులు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా చూసి సినిమాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, తీసిండు ఆడి ఆత్మకృష్ణ అయితే మొదలు పెడతాం, లేకపోతే కట్టెల మీద కాల పెడతాం. మనం బతకాలంటే గోమాత. మీరు బతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటిని చంపుకున్న బతకొచ్చు. మళ్ళీ ఉత్తమ బతకమంటావే అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం
వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఓదెల మాజీ జెడ్పీటీసీ గంటా రాములు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ నేత గంటా రాములు యాదవ్ పరిశీలించారు. భారీ ఈదురుగాలులు అకాల వర్షంతో మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, మామిడి, వరి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. మండలంలోని 100 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని, ఈదురుగాలులతో మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయని, వరి పంట కూడా పూర్తిగా నేల కొరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు గంటా రాములు. కొన్ని 100 ఎకరాలు మేల్ ఫీమేల్ పెట్టినవి కానీ 1010 కానీ కోతకు వచ్చినటువంటి పొలాలన్నీ వడ్లన్నీ రాలిపోవడం జరిగింది. అదే కాకుండా మక్క పెరన్లు మరి వరికి సంబంధించిన కొన్ని పూర్తిగా నీలమట్టం కావడం జరిగింది. ప్రధానంగా రైతుకు సంబంధించి మరి ఆ రోజు మేనిఫెస్టోలో తప్పకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి 100 సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేల్ ఫీమేల్ సీడ్కు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మరి ఏదైతే వడ్లు రాలిపోయినటువంటి రైతాంగానికి మరి ఆ మేల్ ఫీమేల్ సీడ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ నిధుల్లోకి వెళ్ళి బడ్జెట్లోకి వెళ్ళి మరి పంట నష్ట పరిహారాన్ని ఇప్పించాల్సిందిగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర వ్యక్తి మీకు, కాబట్టి మాకేం అనుమానం లేదు, మీరు చెప్తే ఇయ్యకుండా ఉంటాడని మేము అనుకుంటలేము. కానీ రైతాంగాన్ని తప్పకుండా నువ్వు చూసి నిజంగా ఏ రైతు నష్టపోయిండో, ఎంత మేరకు నష్టపోయిండో మరి వ్యవసాయ అధికారులు పూర్తిగా సర్వే చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి